గంగాదేవి పుట్టిన ప్రదేశం గంగోత్రి. ఉత్తరాఖండ్ చార్ధామ్ యాత్రలో రెండవదైన గంగోత్రి క్షేత్రాన్ని ఎలా చేరుకోవాలి, ఎప్పుడు వెళ్తే టెంపుల్ అనేది మనకి నిజరూప దర్శనం లభిస్తుంది, స్టేయింగ్ ఎక్కడ ఉండాలి, ప్రతిదీ కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అమ్మవారి నిజరూప దర్శనాన్ని కూడా మీకు చూపిస్తాను. ఎవరు చూపించినది వీడియోని లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా చార్ధామ్ యాత్రలో మొదటిదైన యమునోత్రి దర్శనం అయిన తర్వాత తిరిగి జానకి చెట్టి చేరుకోవాలి. ఆ రోజు మీకు ఇంకా టైం ఉంటే గనక జానకి చెట్టి నుంచి గంగోత్రికి ప్రయాణాన్ని మొదలు పెట్టండి. ఆ రోజు టైం లేకపోతే గనక ఆ రోజు నైట్ కి జానకి చెట్టిలోనే స్టే చేసుకోవచ్చు. లేదంటే అక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న బార్కోట్ లో అయినా స్టే చేయొచ్చు. మాకు యమునోత్రి దర్శనం తొందరగానే అయిపోయింది కాబట్టి వెంటనే రిటర్న్ అయిపోయి బార్కోట్ వరకు వచ్చేసి అక్కడ హోటల్లో స్టే చేసాము. పర్ డే కి మీకు హోటల్ కి 500 నుంచి కూడా ఉంటుంది. గ్రీజర్ ఉండాలి, మంచి రూమ్ కావాలి అనుకుంటే 1200 నుంచి 1500 ఉంటుంది. ఆ రోజు నైట్ కి బార్కోట్ లోనే స్టే చేసి మరుసటి రోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాము. బార్కోట్ దాటిన తర్వాత మరొక 30 కిలోమీటర్ల వరకు కూడా మొత్తం జంగిల్ ఏరియా ఉంటుంది. నైట్ లేట్ అయితే గనక బార్కోట్ లోనే స్టే చేయడం మంచిది. లేదంటే అక్కడి నుంచి 33 కిలోమీటర్ల దూరంలో ఉన్న దారాసు బిండ్ దగ్గర మీరు కట్ అయ్యి దాని తర్వాత ఎక్కడైనా స్టే చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మొత్తం అంతా కూడా హైవేనే ఉంటుందండి ఉత్తరకాశీ వరకు కూడా. యమునోత్రి గంగోత్రి ధాములు రెండు కూడా ఈ ఉత్తరకాశీ జిల్లాలోనే ఉన్నాయి. నేను ఇంతవరకు చెప్పేది అంతా కూడా మొదటిగా యమునోత్రి దర్శనం అయిన తర్వాతనే గంగోత్రి దర్శనానికి మాక్సిమం అందరూ చేస్తారు కదండి. ఒకవేళ మీరు డైరెక్ట్ గా గంగోత్రి యాత్ర చేయాలి అనుకుంటే మొదటగా మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా ఢిల్లీ వరకు ఒక ట్రైన్, ఢిల్లీ టు హరిద్వార్ వరకు మరొక ట్రైన్ మారాల్సి ఉంటుంది. హరిద్వార్ నుంచి మొదటగా మీరు ఉదయాన్నే బయలుదేరితే బస్ గానీ ప్రైవేట్ క్యాబ్ గానీ బుక్ చేసుకుంటే సాయంత్రానికి మీకు ఉత్తరకాశీ చేరుకోవచ్చు. ఉత్తరకాశీలో కూడా మీకు స్టేయింగ్ కి అన్ని అవైలబుల్ గా ఉంటాయండి. ఉత్తరకాశీ నుంచి గంగోత్రి మరొక 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యమునోత్రికి వెళ్లే దారిలా క్లమ్జీగా కాకుండా ఈ దారి మాత్రం కొంచెం హైవేగానే ఉంటుంది. మాక్సిమం హైవే ఉండి ఒక 30 నుంచి 40 కిలోమీటర్లు మాత్రమే ఘాటీ రోడ్డు ఉంటుంది. ఈ గంగోత్రి ధామ్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉత్తరకాశీ జిల్లాలో ఉంది. గంగోత్రి గంగా నది పుట్టిన ప్రదేశం. ఇది ఉత్తరాఖండ్ చార్ధాములలో రెండవది. ఇక్కడ గంగా నది భాగీరథి పేరుతో పిలువబడుతుంది. గంగా నదిని భూమికి తీసుకురావటానికి భాగీరథుడు కారణం కనుక ఆ పేరు వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి. ఇది దేవప్రయాగలో అలకనందా నది కలిసే చోటు నుంచి కూడా దీన్ని గంగా నదిగా పిలువబడుతుంది. గంగా నది పుట్టిన ప్రదేశాన్నే గోముఖ్గా చెప్తారు. అయితే ఈ గోముఖ్ చేరుకోవడానికి గంగోత్రి నుంచి 40 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. అది చాలా కష్టతరమైన ట్రెక్కింగ్. ఎవరు కూడా మాక్సిమం వెళ్ళలేరు. అయితే ఈ గంగోత్రి దేవాలయాన్ని కూడా 6 నెలలు మాత్రమే తెరిచి ఉంచుతారు. 6 నెలలు కూడా మూసివేస్తారు. ఇక్కడ మంచు చాలా ఎక్కువగా కురవటం వల్ల దీపావళి నుంచి మే నెల వరకు కూడా టెంపుల్ అయితే క్లోజ్ చేసే ఉంటుంది. అయితే ఈ మూసివేసిన 6 నెలలు కూడా గంగాదేవిని తీసుకువచ్చి హర్సిల్ వ్యాలీకి దగ్గరలో ఉన్న ముగ్బా అనే గ్రామంలో ఉంచుతారు. గుడి మూసివేసిన ఈ 6 నెలలు కూడా గంగామాత ఆ ముగ్బా అనే గ్రామంలోనే పూజలు అందుకుంటుంది. హిందూ పురాణాల ప్రకారం భాగీరథుడు గంగని స్వర్గం నుంచి తీసుకువచ్చాడని వర్ణించబడింది. అయితే గంగ ఉధృతిని భూదేవి భరించలేదని, అందువల్లే శివుడు తన జటాజూటాలలో బంధించి భూమికి మెల్లగా పంపాడని కూడా ప్రతీతి. ఈ ఆలయం సముద్ర మట్టానికి 3100 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఉత్తరాఖండ్ 4 చార్ధామ్ యాత్రలో ఇది రెండవదిగా చెప్తాము. అది చాలా మందికి తెలిసిన విషయమే. ఈ దేవాలయం అంతా కూడా తెల్లగా ఉండి లోపల అమ్మవారు మాత్రం బంగారు వర్ణంలో ఉంటారు. చాలా అంటే చాలా చాలా అందంగా కనిపిస్తారు. అసలు 2 కళ్ళు సరిపోవు చూడడానికి. ఇంత దూరం ప్రయాణించి గంగామాతని చూసిన తర్వాత కష్టం అంతా కూడా క్షణాల్లో మర్చిపోతాము. అంత బాగుంటుంది అమ్మవారైతే. ఇక్కడ దర్శనం ఒక ఎత్తు అయితే సాయంత్రం అమ్మవారికి ఇచ్చిన హారతి మరొక ఎత్తు. అమ్మవారి నిజరూప దర్శనంతో పాటు హారతిని కూడా వీడియో తీశాను. వీడియోని ఎండ్ వరకు కూడా చూడండి. మీకు కూడా అమ్మవారి దర్శనం కలుగుతుంది. మధ్యలో రోడ్ అయితే మాత్రం కొంచెం ఘాటీ రోడ్డుగానే ఉంటుంది. చూసుకుంటూ చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. ఇక్కడ లోకల్ వాళ్ళ వెహికల్ బుక్ చేసుకుంటే పర్వాలేదు, కానీ మీరు కనుక ఓన్ వెహికల్ తో వచ్చారంటే చాలా జాగ్రత్తగా చూస్తూ రండి. ఉత్తరకాశీ దగ్గరలోనే పోఖు దేవత మందిర్ అయితే కనిపించింది. ఇక్కడ ఆలయం చుట్టూ కూడా గంటలు కట్టేసి ఉన్నాయి, కానీ ఎవ్వరూ కూడా ఒక్క గంట కూడా ఇక్కడ దొంగతనం చేయరు. అది మాత్రం ఉత్తరాఖండ్ లో నాకు చాలా బాగా నచ్చుతుంది. గంగోత్రికి వెళ్లే దగ్గరలో కొద్దిగా ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది, కానీ ఒక 20 నిమిషాల్లోనే క్లియర్ అయిపోయింది. బద్రీనాథ్, కేదార్నాథ్ తో కంపేర్ చేసుకుంటే గంగోత్రి, యమునోత్రి రద్దీ అయితే చాలా తక్కువగా ఉంది. మీకు ఎంతమంది ఒకవేళ జనాలు కనిపి
అనిపించినా సరే 10 నుంచి 15 నిమిషాల్లోనే దర్శనం అయితే అయిపోతుంది. నేనైతే 3 సార్లు దర్శనం చేసుకున్నాను, అంత ఖాళీగా ఉంది. వెళ్లే దారిలోనే ఒక 13 కిలోమీటర్ల దూరంలో హర్సిల్ వ్యాలీ కూడా ఉంటుంది. ఇది కూడా ఒక టూరిస్ట్ ప్లేసే. ఈ హర్సిల్ ని ఉత్తరాఖండ్ మినీ స్విట్జర్లాండ్ గా చెప్పుకుంటారు. ఇక్కడ భోటియా తెగ ప్రజలు కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా నివసిస్తున్నారు. ఇది ఇండియా చైనా సరిహద్దుకి దగ్గరలో ఉండటం వల్ల వీళ్ళు టిబెటిన్ భాషకి దగ్గరలో ఉన్న భోటి అనే భాషనైతే మాట్లాడతారు. ఇక్కడ చెక్కతో చేసిన ఇల్లులు గాని వ్యూస్ గాని అన్ని కూడా చాలా బాగుంటాయి. మీకు ఒకవేళ ఎక్స్ట్రా టైం ఉంది అనుకుంటే ఈ హర్సిల్ వ్యాలీని కూడా ఒకసారి విజిట్ చేయండి. అసలు ఉత్తరాఖండ్ అంటేనే దేవభూమి. అడుగడుగునా కూడా లొకేషన్స్ ఎంత బాగుంటాయో, మీకు ప్రతి లొకేషన్ ని ఆగినా సరే ఉత్తరాఖండ్ తిరగడానికి ఒక సంవత్సరం కూడా సరిపోదు, అంత బాగుంటాయి లొకేషన్స్ అయితే. కానీ ఒక్కొక్క మెయిన్ లొకేషన్స్ దగ్గర మాత్రమే ఆగి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్యాప్చర్ చేసుకుని వెళ్ళాలి. ఈ గంగోత్రి ధామ్కి వెళ్ళాలంటే మీరు ట్రెక్కింగ్ చేయాల్సిన పనేమీ ఉండదండి. యమునోత్రి లాగా డైరెక్ట్గా గుడి వరకు కూడా రోడ్డు ఉంటుంది, వెహికల్స్ అయితే వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి జస్ట్ ఒక 300 నుంచి 400 మీటర్లు నడిస్తే సరిపోతుంది. ఉత్తరకాశీ నుంచి కొంచెం ముందుకు వెళ్తే గంగోత్రి ధామ్ కి రిజిస్ట్రేషన్ అయితే అడుగుతున్నారు. రిజిస్ట్రేషన్ గురించి చాలా మంది కామెంట్స్ చేస్తున్నారండి. చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ అని ఉత్తరాఖండ్ వెబ్సైట్ లో వెళ్తే మీకు ఈజీగా అయిపోతుంది. ఒక రిజిస్ట్రేషన్ లేకుండా మీరు ఇక్కడికి వస్తే గనక ఎవరు కూడా రిటర్న్ అయితే పంపించేశారు. కానీ ఇక్కడ ఒక గంట 2 గంటలు సమయం పడుతుంది. అప్పుడు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఆధార్ కార్డు అడుగుతారు, దాంతో వాళ్ళు చేసి పంపిస్తారు. కొంచెం టైం పడుతుంది అంతే. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మంచి వాటర్ ఫాల్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ పక్కన పెద్ద రిజర్వాయర్ కూడా ఉంది, అక్కడి నుంచి వచ్చే వాటర్. ఇది లొకేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. గంగోత్రికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఆగి వీడియోని క్యాప్చర్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది లొకేషన్, మీరే చూస్తున్నారు కదండి. ఇక్కడి నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే పైలట్ బాబా ఆశ్రమం ఉంటుంది. ఇక్కడ పెద్ద వినాయకుడు మూర్తులు, పార్వతీమూర్తి, అలాగే కాళికామాత మూర్తితో పాటు పెద్ద శివుడి విగ్రహం కూడా ఉంటుంది. ఈ ఉత్తరాఖండ్లో అడుగు పెట్టారంటే మీకు అడుగడుగునా కూడా దేవాలయాలే ఉంటాయి. ఈ శివుడు విగ్రహం చూడండి ఎంత పెద్దది కట్టారో, చాలా అందంగా కనిపిస్తున్నారు. అయితే మేము ఇలా వెళ్తూ ఉంటే మధ్యలో మాకు ఒక సాధువు కనిపించారు. అతను కాలి నడక నడుచుకుంటూనే వెళ్తున్నారు. మేము ఆపి మరీ అడిగాము. చార్ధామ్ యాత్రని పూర్తిగా నడిచే వెళ్తున్నారటండి. అయితే డబ్బులు ఏమైనా కావాలా అని అడిగితే ఇవ్వండి, మీ పేరు చెప్పుకొని గొడుగు కొనుక్కుంటాను అన్నారు. ఎందుకు అడిగాము అంటే కొంతమంది బాబాలు డబ్బులు ఇచ్చినాక సరే తీసుకోరు, అందుకని అడిగాము. నిజంగా నడిచి 4 యాత్రలు కూడా చేస్తున్నారంటే చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఇలాంటి వాళ్ళకి సాయం చేసినా తప్పలేదు. మీరు గంగోత్రికి వెళ్లే దారిలో కూడా గ్లేసియర్స్ కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ కూడా ఏ టైంలో వచ్చినా చలి మాత్రం ఎక్కువగానే ఉంటుంది. స్వెటర్ గానీ జాకెట్ గానీ వేసుకునే రండి. ఇప్పుడు మే నెలలో బద్రీనాథ్ కేదార్నాథ్ ఉండే రద్దీ అయితే మాత్రం ఈ యమునోత్రి గంగోత్రిలో అయితే ఉండదండి. ఈ 2 యాత్రలు కూడా దర్శనాలు అయితే చాలా తక్కువ టైంలోనే ఈజీగా అయిపోతాయి. గంగోత్రికి చేరుకున్న తర్వాత ఇక్కడ బయటే మీకు వెహికల్స్ ఏమైనా ఉంటే పార్కింగ్ చేసేయాలి. లోపలికైతే ఏవి కూడా వెహికల్స్ అలౌ చేయరు. మేమైతే సాయంత్రం 4 గంటలకి గంగోత్రి అయితే చేరుకున్నాము. గంగోత్రి దర్శనం అయిన తర్వాత ఇక్కడ మీరు స్టే చేయాలి అనుకుంటే హోటల్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటాయండి. మేమైతే సాయంత్రం 4 గంటలకే దర్శనం కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ హోటల్ కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి సాయంత్రం 7:45 హారతి అయితే ఇస్తారు. హారతి కూడా అటెండ్ అయ్యి మళ్ళీ దర్శనానికి వెళ్ళి అప్పుడు మళ్ళీ మేము హోటల్కి అయితే రిటర్న్ అయ్యాము. ఇక్కడికి లోపలికి వెళ్ళగానే చాలా దుకాణాలు అయితే ఉంటాయి. ఇక్కడ మీరు గంగా జలాన్ని పట్టుకెళ్ళడానికి డబ్బాలతో పాటు ప్రసాదాలు, ఏవైనా కొనటానికి దేవుడు విగ్రహాలు అన్నీ కూడా ఇక్కడ అమ్ముతారు. టెంపుల్ వరకు 300 మీటర్లు నడవలేని వాళ్ళకి, హ్యాండిక్యాప్ వాళ్ళకి 250 రూపీస్ ఇస్తే ఇందులో పట్టుకెళ్తారు. ఇవి చూసారా యాపిల్ ముక్కలు, నేను లాస్ట్ ఇయర్ తపోవన్లో ఇంట్లో చేసి వీడియో పెట్టాను కదండి, అదే ఒక ప్యాకెట్ 40 రూపీస్ అంట. నేను స్లైసెస్లా కట్ చేస్తే వీళ్ళు రౌండ్గా కట్ చేసి అమ్ముతున్నారు, అంతే డిఫరెన్స్. ఇక్కడ ఉలెన్వి కూడా చాలానే అమ్ముతున్నారు. మ్యాక్సిమం అన్నీ కూడా చేతులతో చేసినవి ఎక్కువ అల్లుతారు. ఇలా మీరు ఏదైనా ప్రసాదం కొనేసి లోపలికి వెళ్తే గనక స్నానం చేయటానికి గంగానదికి ఒక రూటు, గుడికి వెళ్ళటానికి మరొక రూటు ఉంటుంది. మేమైతే డైరెక్ట్గా గుడి దర్శనానికై వెళ్ళిపోయాము. ఇక్కడ ఒక 10 నిమిషాల్లోనే దర్శనం అయితే అయిపోతుంది. చాలా అంటే చాలా ఖాళీగా ఉంది, ఎక్కువ రష్ కూడా ఉండదు. ఒకవేళ కొంతమంది జనాలు ఉన్నా సరే దర్శనం అయితే తొందరగానే అయిపోతుంది. ఈ పువ్వులు 10 రూపాయల నుంచి 20 రూపాయలు ఉంటాయి. అమ్మవారికి పట్టుకెళ్ళడానికైనా సరే, గంగలో వేయటానికైనా సరే. ఈ ముఖద్వారం చూడండి, చెక్కతో ఎంత బాగా కట్టారో. లోపలికి వెళ్ళేసరికి ఇంకా తెల్లగా మందిరం కనిపించేసరికి చాలా హాయిగా అనిపించింది. గంగోత్రి దర్శనం నిజంగా సినిమాల్లో చూడడమే గానీ ఇదే ఫస్ట్ టైం నేను కూడా గంగోత్రి యాత్ర చేయడం. సినిమాల్లో చూసేటట్టు గంగోత్రి యాత్ర అనగానే గంగోత్రి వరకు కూడా ట్రైన్ ఉంటుందేమో అనుకున్నాను ఇంతవరకు. కానీ ఆ సినిమాలో చూపించేదంతా నిజం కాదని యాత్ర చేసిన తర్వాత నాకు కనిపించింది. గుడి లోపలికి వెళ్ళగానే వెంటనే దర్శనం అయితే అయిపోయింది.
తెలియకుండా వీడియో అయితే తీశాను, చాలామంది చూస్తారు అని. గంగోత్రి వరకు రాలేకపోయినా సరే నా వీడియో ద్వారా అమ్మవారిని దర్శించుకుంటారని నేనైతే వీడియో తీశాను. అమ్మవారు నిజంగా బంగారు వర్ణంలో ఎంత బాగా మెరిసిపోతున్నారో, అమ్మవారిని చూడడానికి 2 కళ్ళు సరిపోవు, అంత బాగున్నారు. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కోరికలు కూడా అమ్మవారు తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడే గుడి ముందునే పార్వతీదేవి, శివుడు, విఘ్నేశ్వరుడు ఈ విధంగా విగ్రహాలతో చాలా చక్కగా చెక్కారు. దీని పక్కనే ఒక శివాలయం కూడా ఉంది, అక్కడికి కూడా వెళ్ళి దర్శించుకున్నాము. దర్శనం అంతా కూడా పూర్తిగా అయిపోయిన తర్వాత ఇంకా గంగా నది దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా పువ్వులు గంగలో వేసి దండం పెట్టుకోవడానికి పువ్వులు అయితే అమ్ముతున్నారు. ఒకటి 10 రూపాయలంట. ఒకటి తీసుకొని వెళ్ళాము మేము కూడా. చాలా మంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా గంగా నదిలో స్నానం చేసి వెళ్తున్నారు. మేమైతే దండం పెట్టడానికి దిగిన 5-10 నిమిషాలు కూడా కాలు కూడా పూర్తిగా తిమురులు ఎక్కిపోయాయి. కూల్ వాటర్ కంటే కూడా చల్లగా ఉన్నాయి. అసలు ఇలా స్నానాలు ఎలా చేస్తున్నారో నిజంగా వీళ్ళకి దండం పెట్టాలి. వాళ్ళ సంకల్పానికి చాలా గ్రేట్ అనే చెప్పాలి. నిజంగా ఎంత ట్రై చేసినా సరే ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువగా నించోలేకపోయాము. గంగా నదికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఈ గంగోత్రిలో ఉండే గంగా జలాన్ని తీసుకొని కేదార్నాథ్ వరకు పట్టుకెళ్ళి కేదార్నాథ్లో ఉండే శివలింగానికి అభిషేకం అయితే చేస్తారు. ఇక్కడి నుంచి గంగ పుట్టిన గోముక్కు వెళ్ళటానికి 40 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. కానీ మ్యాక్సిమం కూడా ఎవరు అంత రిస్క్ అయితే చేయరు. ఇక్కడ ఇంకా కొన్ని చూడాల్సిన ప్రదేశాలు అయితే ఉన్నాయి, అవి ఇంకా మీకు డిస్ప్లే పైన ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. గంగా నదిలో కూడా దండం పెట్టుకొని మేమైతే హోటల్కి అయితే చేరిపోయాము. మామూలు హోటల్ అయితే 500 ఉంటుంది. గ్రీజర్ అవి హాట్ వాటర్ ఏమీ ఉండవు. ఒకవేళ హాట్ వాటర్ కావాలి, కొంచెంగా మంచి రూమ్ కావాలి అనుకుంటే 1000 వరకు కూడా ఉంటుంది. మేమైతే 1000కి ఒక రూమ్ అయితే తీసుకున్నాము హోటల్లో. అక్కడ ఈవినింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి సాయంత్రం 7:45కి రోజు కూడా గంగాదేవికి హారతి అయితే ఇస్తారు. హారతికి మళ్ళీ అటెండ్ అయ్యాము. హారతి అయిపోయిన వెంటనే మళ్ళీ అమ్మవారి దర్శనానికి అయితే లైన్లో పంపిస్తారు. అమ్మవారి హారతిని చూడడానికి మాత్రం చాలా మంది జనాలు అయితే ఉన్నారు. కొద్దిగా రద్దీ అయితే ఉంది. అది కూడా హారతి అయిపోయిన ఒక 10-15 నిమిషాలకి మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. ఇక్కడ ఎక్కడా కూడా టికెట్ కానీ హారతికి టికెట్ కానీ ఎక్కడా కూడా ఉండదండి. ఇదే గంగోత్రి ఆలయంలో ఉన్న గంగాదేవి మూర్తి ఎంత బంగారు వర్ణంలో మెరిసిపోతున్నారు. నాకైతే ఎంత అదృష్టం చేసుకున్నానో గానీ హారతి తర్వాత మళ్ళీ దర్శనానికి అయితే వెళ్ళాను 3వ సారి. అక్కడ ఉండే పూజారి గారు స్వయంగా అమ్మవారికి పెట్టిన గాజులతో పాటు ఈ సింగారి ఐటమ్స్ అయితే నాకు ఇచ్చారు. చాలా ఆనందం వేసింది అవి నాకు దొరకగానే. ఈ గుడికి దగ్గరలోనే భాగీరథ్ శిల, సూర్యకుండ్, గౌరీకుండ్ కూడా ఉన్నాయి. ఫైనల్లీ గంగోత్రి యాత్ర అయితే పూర్తి చేసుకున్నాను. నైట్కి అక్కడే స్టే చేసి మరుసటి రోజు ఉదయాన్నే మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి అక్కడి నుంచి అయితే బయలుదేరాము. ఇంకా మీకు ఈ గంగోత్రి యాత్ర గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో అడగండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ తో షేర్ చేసుకోండి. చార్ధామ్ యాత్రలు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.